వర్షం కురిసింది, పుడమి తల్లి పులకరించింది, వాతావరణం చల్లబడింది. కానీ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు వేయకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పింఛన్ ఇస్తాను మొగడు ఇవ్వాలి. బస్ ఫీజు ఎందుకు చేసిండు ఆయన? బస్ ఫీజు చేస్తేనే మాకు లాభం ఉండేనా? ఏది ఏమైనప్పటికీ కాలం దాటిపోతుందన్న ఆందోళనతో అప్పులు చేసి వ్యవసాయ పనులకు సిద్ధమయ్యారు రైతులు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ కురిసిన వర్షాలతో రైతులు దుక్కులు దున్నుతూ విత్తనాలు నాటుకున్నారు. ప్రస్తుతం పత్తి పంట కలుపుకు వచ్చింది, వరి తూకాలు నాట్లకు వచ్చాయి. గత ప్రభుత్వం ఇప్పటి వరకు పెట్టుబడుల కోసం రైతు బంధు వేసేదని, ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు వేయకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దండగని విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇంత రూపాయలతో ఓటు వేయించిండు, మాకేం ఇచ్చిండు, మాకేం వస్తుంది, ఏం వస్తలేదు, మా కడుపు కూడా నిండుతలేదు 300 కాడికి. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉంటే ఇప్పటి వరకు తమకు పెట్టుబడి డబ్బులు అందేవని అంటున్నారు. వర్ణుడు సహకరిస్తే తాము ఆరుగాలం శ్రమించి పండించే పంటలు చేతికి వచ్చి అప్పులు తీరుతాయని, లేదా ప్రకృతి వల్ల పంటలకు ఎలాంటి నష్టం జరిగినా ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలవాలని కోరుతున్నారు. పెన్షన్ చేస్తాను, పెన్షన్ చేస్తలేడు, తీసుకో పెన్షన్ చేస్తాను. అప్పుడు గెలిపిమంటే గెలిపి అయినప్పుడు నోరు రాదేంగా, మాట్లాడక కాదేంగా, తింటాడు కానీ ఇంకా అదే మాట. ఒక్కొక్కసారి ఆ పూట ఒక పూట అన్నం తింటున్నాం, ఒక పూట అన్నం తింటలేము, కలుపు తీసుకున్నాం.